చాలా ఫుడ్ బిజినెసెస్ స్టార్టింగ్ 90 days లోనే బంద్ అయిపోతాయి. ఎందుకంటారు? బ్యాడ్ ఫుడ్ వలన కాదు, బ్యాడ్ ప్లానింగ్ వల్ల. అందుకే నా దగ్గర ఒక మంచి 30 days ప్లాన్ ఉంది. అంటే మీరు మీ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 30 days లో ఏం చేయాలో నేను చెప్తాను. హై బాస్, దిస్ ఇస్ అఖిల్. సో మీరు చూసుకుంటే ఎన్నో బిజినెస్ లు ఓపెన్ అయిన ఫస్ట్ 3 months లోనే క్లోజ్ చేసుకుంటారు. అట్లా చేయొద్దని నేను మీకు ఒక మంచి 30 days ప్లాన్ చెప్తా. ఇప్పుడు 30 days అంటున్నా కదా, 30 points చెప్తాను అనుకుంటున్నారేమో. కాదు, ఒక 4 weeks లో డివైడ్ చేసుకుందాం. మనం వీక్ 3 అండ్ వీక్ 4 గురించి మాట్లాడుకుందాం. వీక్ 3లో మనం ట్రయల్స్ అండ్ ఫిక్సింగ్ లీక్స్ గురించి మాట్లాడుకుందాం. వీక్ 3లో పాయింట్ నెంబర్ 1 ఇస్ సాఫ్ట్ లాంచ్. సో ఈ సాఫ్ట్ లాంచ్ లో మనం చేయాల్సింది ఏంటంటే ఓన్లీ లిమిటెడ్ ఆర్డర్స్ ఇవ్వాలి. అంటే ఒక 10 to 20 ఆర్డర్స్ మాత్రమే మనం కస్టమర్స్ కి అయినా లేదా ఆన్లైన్ లో అయినా ఆర్డర్స్ వస్తే సర్వ్ చేయాలి. ఎందుకు లిమిటెడ్ గా చేయాలంటే ఈ 10 to 20 ఆర్డర్స్ లోనే మనకి మన లీకేజెస్, మన మిస్టేక్స్ అండ్ మన ఆపరేషన్స్ ఫ్లో బాగా పోతుందా లేదా ఎక్కడన్నా తప్పులు జరుగుతున్నాయా అనేది మనం పట్టుకుంటాం. సో అవి ఎంత తొందరగా ఫిక్స్ చేసుకుంటే అంత మంచిది. పాయింట్ నెంబర్ 2, క్వాలిటీ కంట్రోల్. ఈ 10 to 20 ఆర్డర్స్ ఏవైతే మనం సర్వ్ చేస్తున్నామో దాంట్లో మనం క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నామా లేదా, ఎక్కడన్నా తప్పు అవుతుందా, SOPs అన్ని కరెక్ట్ ఫాలో అవుతున్నామా లేదా చూసుకోవాలి. ఎవ్రీ ఆర్డర్ మీరు ఫస్ట్ టేస్ట్ చేశాకనే కస్టమర్ దాకా పోవాలి. అట్లా మీరు టేస్ట్ చేస్తేనే స్టాఫ్ కి భయం ఉంటుంది, షెఫ్స్ కి భయం ఉంటుంది. మీరు తప్పులు కూడా పట్టుకోవచ్చు. కస్టమర్ నుంచి నెగటివ్ ఫీడ్బ్యాక్ రాకుండా మీరు కిచెన్ లోనే మీ మిస్టేక్స్ ని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఆర్డర్ లో కరెక్ట్ డిసైడెడ్ పోర్షన్ వెళ్తుందా లేదా, మీరు ఎంతైతే పోర్షన్ చెప్పిర్రో ఒక ఐటెంకి వెళ్ళాలి అంత పోర్షన్ పోతుందా లేదా, వాళ్ళు తొందరపాటులో ఎక్కువ వేస్తున్నారా లేదా మర్చిపోయి తక్కువ వేస్తున్నారా, ఇవన్నీ మనం చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 3 ఈ స్పీడ్ ఆడిట్. అంటే ఒక ఆర్డర్ కేఓటి పంచ్ అయినప్పటి నుంచి కిచెన్ లోకి వెళ్ళి అది ప్రిపేర్ అయ్యి మళ్ళీ కస్టమర్ టేబుల్ మీదకి వచ్చేదాకా ఆ టైం ఫ్రేమ్ ఉంటుంది చూడండి, అది మనం రాసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక ఐటమ్ ఎక్కువ సేపట్లో రెడీ అవుతుంది, ఒక ఐటమ్ తక్కువ సేపట్లో అవుతుంది. సో ఏ ఐటమ్ కి ఎంత మనం స్పెసిఫిక్ టైం ఇవ్వాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అది ఈ వీక్ లోనే మనకు తెలిసిపోతుంది. ఈ ప్రెప్ టైం గురించి నన్ను అడిగితే నేను దీన్ని 3 categories లో డివైడ్ చేస్తా. ఒకటి ఫాస్ట్ ఫుడ్, ఒకటి క్లౌడ్ కిచెన్, ఇంకోటి డైనింగ్. సో ఫాస్ట్ ఫుడ్ కి మనం 8 to 12 minutes ప్రెప్ టైం ఇస్తాం. అదే మనం క్లౌడ్ కిచెన్ కి అయితే 12 to 15 minutes ప్రెప్ టైం ఇస్తాం. డైనింగ్ కి అయితే 8 to 12 minutes ఇస్ డీసెంట్. పాయింట్ నెంబర్ 4 వచ్చేసి కస్టమర్ ఫీడ్బ్యాక్ లూప్. అంటే ఏ ఐటమ్ కస్టమర్ కి ఎక్కువ నచ్చుతుంది, అసలు ఏది నచ్చట్లేదు, మీ మెన్యూలో ఏ ఐటమ్ ఎక్కువ వెళ్తుంది, ఏ ఐటమ్ అసలు పోవట్లేదు, పోన్ ఐటమ్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసేయండి, కొత్త ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేయండి. ఏవైతే ఎక్కువ పోతున్నాయో, కస్టమర్స్ ఏదైతే బాగా ఇష్టంతో తింటున్నారో అవి ఇంకా బెటర్ చేయడం ట్రై చేయండి. ఇప్పుడు దాంట్లో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఎట్లయితే ఆయిల్ ఎక్కువ వేయడం కానీ, తప్పు ఇంగ్రీడియంట్స్ వేయడం, సాల్ట్ ఎక్కువ వేయడం, ఈ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు ఎంత సప్రెస్ చేయగలిగితే అంత మంచిది. వీక్ 4 లో మనం చేయాల్సింది ఏంటంటే స్కేలింగ్ అండ్ మార్కెటింగ్. సో ఈ వీక్ 4 లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి లాంచింగ్ యువర్ బ్రాండ్ ఆన్ స్విగ్గీ అండ్ జొమాటో. అవును, స్విగ్గీ జొమాటోలో ఫైదా ఉండదు కదా భయ్యా అంటారు కానీ ఆబ్వియస్లీ ఉండదు. స్కేలింగ్ కి మాత్రం మనం చేయాల్సిందే. ఎందుకంటే ఒక ఆఫ్లైన్ మార్కెట్ లో కస్టమర్ నీ దగ్గరకు వచ్చేదాకా నువ్వు వెయిట్ చేయాలి. అదే ఆన్లైన్ లో అనుకో, కొంచెం ఇన్వెస్ట్మెంట్ మనం యాడ్స్ కి పెట్టుకొని మనమే కస్టమర్స్ దాకా మన బ్రాండ్ తీసుకెళ్ళవచ్చు. అట్లీస్ట్ ఒక ట్రై అయితే చేద్దాం అనుకుంటారు కదా. సో మీరు స్కేలింగ్ ప్రాసెస్ లో ఏం చేయాలంటే ఒక్కసారి స్విగ్గీ జొమాటోలో టైప్ అయిపోయినాక మీ యావరేజ్ ఆర్డర్ వాల్యూని పెంచుకోవడానికి ట్రై చేయాలి. మీరు కాంబోస్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకు కొన్ని ఐటమ్స్ హై మేకింగ్ కాస్ట్ ఉంటాయి, కొన్ని లో మేకింగ్ కాస్ట్ ఉంటాయి. సో ఈ రెండింటిని మనం క్లబ్ చేయాలి. చేసి ఒక కాంబో క్రియేట్ చేసేసి దాని మీద మనం కొంచెం ఆఫర్స్ పెట్టుకొని, డిస్కౌంట్స్ పెట్టుకొని కస్టమర్ని ట్రై చేయాలి. వాళ్ళు ఒకసారి ట్రై చేసి మన టేస్ట్ మన నచ్చితే దే విల్ బి ఆర్ రిపీటెడ్ కస్టమర్స్. ఒక్కసారి ఇది అయిపోయినాక పాయింట్ నెంబర్ 2 ఇస్ లోకల్ మార్కెటింగ్. దీంట్లో మనం ఏం చేసుకోవాలంటే మన లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, రీల్స్ చేసేటోళ్ళైనా ఇన్స్టాగ్రామ్ లో అయినా వాళ్ళని పిలిపించుకొని రీల్స్ చేయించుకోవాలి. అండ్ పాంప్లెట్స్ వంచడం కానీ, బ్రౌజర్స్ వంచడం కానీ, హాస్టల్స్ లో వేపియండి, న్యూస్ పేపర్స్ లో వేపియండి. అంటే మనం స్టార్ట్ చేస్తున్న రెస్టారెంట్ ఒక 5 kilometer రేడియస్ లోపు మనం ఎంత వీలైతే ఏ వే పాసిబుల్ అయితే ఆ వేలో మనం ప్రమోషన్స్ చేసుకుంటూ ఉండాలి. పాయింట్ నెంబర్ 3 రివ్యూ అండ్ అడ్జస్ట్ మెన్యూ. సో ఇప్పుడు మీరు ఈ 3 వారాల్లో ఎన్నో కొన్ని ఆర్డర్స్ ఇచ్చుంటారు. సో దాంట్లో మీకు టాప్ సెల్లింగ్, అసలు లీస్ట్ సెల్లింగ్ కొన్ని ఐటమ్స్ మీరు ఎంత ట్రై చేస్తున్నా మంచిగా రావు, అట్లాంటి ఐటమ్స్ ని తీసేయండి. మంచిగా బెస్ట్ సెల్లింగ్ ఉన్నాయి ఇంకా ప్రమోట్ చేయండి. సో దీన్ని మనం మెన్యూ ఆల్టరేషన్ అని కూడా అనుకోవచ్చు. నేనైతే నా ఓన్ బిజినెస్ లో ఎవ్రీ 3 to 6 months కి మెన్యూ ఆల్టరేషన్స్ చేస్తూ ఉంటా. కొత్త ఐటమ్స్ తెస్తూ ఉంటా, పోనీ ఐటమ్స్ ని తీసేస్తూ ఉంటా. ఇది నా సజెషన్ అనుకోండి. సో మన వీక్ 4 లో పాయింట్ నెంబర్ 4 లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనం వీక్లీ టార్గెట్ సెట్ చేయాలి. మన స్టాఫ్ కి మనం డైలీ సేల్స్ టార్గెట్స్ ఇవ్వాలి, డైలీ ఫుడ్ కాస్ట్ టార్గెట్స్ ఇవ్వాలి, డైలీ వేస్టేజ్ మేనేజ్మెంట్ టార్గెట్స్ ఇవ్వాలి, అండ్ కస్టమర్ రివ్యూ టార్గెట్ ఇవ్వాలి. ఈ 4 కూడా మనకి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో లాంగ్ రన్ లో చాలా హెల్ప్ అవుతాయి. సో
డైలీ సేల్స్ టార్గెట్ వాళ్ళు ఎందుకు చేస్తారు అండ్ మనకెందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే మనం సేల్ పెంచుకొని రెవెన్యూ పెంచుకుంటేనే మన బిజినెస్ సర్వైవ్ అవుతుంది. దానికోసం మీరు కావాలనుకుంటే వాళ్ళకి చిన్న బోనస్లు ఇవ్వండి. అంటే ఇంత సేల్ టార్గెట్ మీరు టచ్ అయితే శాలరీ మీద ఇంత బోనస్ ఇస్తా అని చెప్పి కొంచెం ఆశ పెట్టండి. ఎందుకంటే ఆశ లేని మనుషులు పని చేయరు. డైలీ ఫుడ్ కాస్ట్ ఎందుకు మానిటర్ చేయమంటున్నానంటే మన కాస్టింగ్, మన ప్రాఫిట్, ఎవ్రీథింగ్ ఈస్ డిపెండెంట్ ఆన్ దాట్. ఎందుకంటే ఒక ఐటెంకి మీరు 50 రూపీస్ మేకింగ్ కాస్ట్ అవుతుందని మీరు రాసుకుంటున్నారు, కానీ ఒకరోజు 60 అవుతుంది, ఒకరోజు 70 అవుతుంది, ఒకరోజు 55 అవుతుంది. ఇట్లా ఒకవేళ ఫ్లక్చుయేటింగ్ ఉంటే ఊకే మేకింగ్ కాస్ట్ మీకు అప్ అండ్ డౌన్ అవుతే మీకు కాస్టింగ్ లో మీరు పెట్టుకున్న మెన్యూ ప్రైస్ కి అసలు సంబంధమే లేదు. అసలు మీరు పెట్టుకొని వేస్ట్ అది. సో అందుకే ఫుడ్ కాస్ట్ కంట్రోల్ ది ఒక టార్గెట్ పెట్టండి. డైలీ వేస్టేజ్ లిమిట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి తెలియకుండా మన జేబు ఖాళీ అయ్యేది దానివల్లనే. మనకి సేల్ అవుతుంది, ఆర్డర్లు పోతున్నాయి, అన్నీ అవుతున్నాయి, అయినా డబ్బులు మిగలట్లేదు. ఎందుకు అంటే మీరు ఒకసారి దీని మీద కన్నేయండి. ఎందుకంటే వేస్టేజ్ లో పోయే డబ్బులు ఒకవేళ స్టాఫ్ మీకు చెప్పకపోయినా, అది నోట్ కాకపోయినా డబ్బులు గాలిలో కలిసిపోయినట్టే. మీకు అసలు తెలియకుండానే మీ డబ్బులు వెళ్ళిపోతాయి. సో అందుకే ఫుడ్ వేస్టేజ్ మేనేజ్మెంట్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదొక టార్గెట్ లా పెట్టండి వాళ్ళకి. ఎంత తక్కువ ఫుడ్ వేస్టేజ్ చేస్తే అంత రివార్డ్ ఇస్తా అని చెప్పండి. దే విల్ డూ ఇట్. కస్టమర్ డైలీ రివ్యూ టార్గెట్స్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను కూడా పర్సనల్ గా నా ఫుడ్ బిజినెస్ లో ఒకవేళ వాకిన్ అయినా ఆన్లైన్ అయినా పాజిటివ్ రివ్యూ వస్తే ఐ గో టాక్ టు ద కస్టమర్, నెగటివ్ రివ్యూ వచ్చినా ఐ గో టాక్ టు ద కస్టమర్. ఒకవేళ ఆన్లైన్ లో అయితే నేను మా టీమ్ కి ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేస్తాను, కాల్ చేసి కనుక్కోండి ఏం తప్పైంది, నోట్ డౌన్ చేసుకోండి, డేట్ తో సహా, ఆర్డర్ ఐడితో సహా ఎవ్రీథింగ్ షుడ్ బి నోటెడ్ డౌన్. ఎందుకంటే ఒక్కసారి ఫుడ్ నచ్చలేదు అంటే దేర్ ఈస్ నో ఛాన్స్ దే విల్ బి కమింగ్ బ్యాక్ టు యూ. బట్ ఇఫ్ యూ ఆర్ అప్రోచింగ్ దెమ్ అండ్ యూ ఆర్ టెల్లింగ్ దెమ్ దాట్ నెక్స్ట్ టైం ఇది మేము రిపోర్ట్ కాకుండా చూసుకుంటామని మీరు వాళ్ళకి భరోసా ఇస్తున్నారు, ప్లీజ్ ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మేము మళ్ళీ రెక్టిఫై చేసుకొని వీ వాంట్ టు సర్వ్ యూ బెటర్ అని మీరు ఎప్పుడైతే చెప్తారో కాన్ఫిడెంట్ గా 50% అన్న ఛాన్స్ ఉంది వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి ఆర్డర్ చేసుకుంటారు. సో మేక్ షూర్ ఈ 4 పాయింట్స్ మీరు డెఫినెట్ గా మీ ఫుడ్ బ్రాండ్ లో పెట్టుకొని ట్రైన్ చేసుకుంటే చాలా మంచిది. సో ఈ 30 days ప్లాన్ ఆర్ 4 weeks ప్లాన్ ప్రతి ఫుడ్ బిజినెస్ ఓనర్ ఆర్ న్యూ బిజినెస్ ఓనర్ హూ వాంట్స్ టు స్టార్ట్ అ ఫుడ్ బ్రాండ్ చూసి ఫాలో అవుతే కంపల్సరీగా సక్సెస్ఫుల్ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు. మార్క్ మై వర్డ్స్. సో ఈ రోజుకి ఇంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీరు నాతో మాట్లాడాలనుకున్నా కమెంట్ డౌన్ బిలో. ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో, ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ నెక్స్ట్ వీక్ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్.